ప్రభాకరన్ నాయకత్వం, అయినపల్లి హనుమంతు నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ. నా తోటి కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా ఇంతటి చక్కని కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించినందుకు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూర్ణకృష్ణ గారికి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు స్వాతంత్రం కోసం పోరాడింది కాంగ్రెస్ పార్టీ. దేశం కోసం ప్రాణాలర్పించిన ఎన్నో మహనీయులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈరోజు ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ కోసం, దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన ఎందరో మహనీయులు. అలాంటి పార్టీలో మనందరం కొనసాగడం మన అదృష్టంగా భావిస్తున్నారు. అంతేకాదు ఈరోజు మన రాష్ట్రంలో చూసుకుంటే, మన సిద్దిపేట నియోజకవర్గంలో చూసుకుంటే, మనకు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులకు కానీ, వార్డు మెంబర్లకు కానీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడినా పర్వాలేదు, ఎవరు బాధపడదు. ఎందుకంటే కొంతమంది చాలా మంది ఇండిపెండెంట్ గా గెలిచారు. వాళ్ళని ఏం చేసినట్టే హరీష్ లో నయంలో భయంలో ఇచ్చి పదోపరగా ఇచ్చి పార్టీలు చేసుకొని మేమే 90% 100% గెలిచామని పేపర్ మీద సంకల్పం పుచ్చుకుంటున్నారు. ఎవరు బీఆర్ఎస్ పార్టీ పేపర్ మీద ఎవరు గెలవలేదు. ఇండిపెండెంట్ పైసలు పెట్టి గత 10 ఏళ్ళుగా ఏదైతే అక్రమంగా దోచుకున్న సంపాదన ఉందో ఆ పైసలు ఇచ్చి తన పార్టీలో చేస్తున్నారు తప్ప హరీష్ రావు ఒక్క సర్పంచ్ అభ్యర్థులను గెలిపించలేని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు రాబోయే ఎంపీటీ సెలక్షన్ లో పార్టీ గుర్తు మీద వచ్చినప్పుడు అప్పుడు నియమించాలి హరీష్ రావు దండలో ఇలా ఇండిపెండెంట్ చేసి పైసలు ఇచ్చి పార్టీలో చేర్చుకొని మేమే మొత్తం సిద్దిపేటలో వరదబెట్టమని చెప్పుకుంటున్న చాలా దురదృష్టకరమైన సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో ఎంపీటీ సెలక్షన్ లో ఈసారి కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద మేము అత్యధిక స్థానాలు గెలిచి సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తున్న సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలు బొమ్మల యాదయ్య గారికి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నిలుచుకుంటాం. ధన్యవాదాలు.